హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్వి కమ్యూనికేషన్స్ నా దరఖాస్తు. అయితే మన ఛానల్లో నా దరఖాస్తు సంబంధించి అన్ని వీడియోలు పెడుతుంటాం అప్లికేషన్స్. అయితే ఈరోజు వీడియో వచ్చేసి రైస్ కార్డ్స్. ముఖ్యంగా రైస్ కార్డ్స్లో ఎలాంటి అప్లికేషన్స్ ఉంటాయి అనేది ఈ వీడియో. అయితే ఫస్ట్ అప్లికేషన్స్ వచ్చేసి మీకు ఆధార్ కార్డ్, రైస్ కార్డ్ ఆధార్ సీడింగ్ అని ఉంటుంది. ఈ రైస్ కార్డ్ ఆధార్ సీడింగ్ అనేది ఎలా ఉంటుందంటే, చిన్నపిల్లలు ఎవరైనా 5 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఒకవేళ కార్డులో యాడ్ చేసి ఉన్నట్లయితే వాళ్ళ రైస్ కార్డుకి ఆధార్ షీడింగ్ అనేది చేయాలి. యాక్చువల్గా అధికారులు ఏం చేస్తారంటే ఆ పిల్లలతో ఆధార్ కార్డు తీసుకుని రైస్ కార్డుకి ఆధార్ షీడింగ్ చేయాలి. గతంలో మేము వాలంటీర్గా ఉండేటప్పుడు మేము చేసామన్నమాట. అర్థమైందా? ఈ యాప్ గురించి అంటే నాకు తెలుసు, సర్వీస్ గురించి. నెక్స్ట్ రెండో అప్లికేషన్ ఏంటుంటుందంటే, సభ్యులను జత చేయడం కొరకు, అంటే మెంబర్ యాడింగ్. మెంబర్ యాడింగ్ అనేది ఎలాగుంటుంది? ఒక మెంబర్కి యాడ్ చేయాలి అని అంటే, ఈ మెంబర్కి యాడ్ చేయాలి అని అనేటప్పుడు ఈ అప్లికేషన్ మీరు ఎలా ఫిలప్ చేయాలి? ఆ బాక్స్లో చాలామంది ఏంటి రాస్తున్నారంటే, ఎవరికైతే యాడ్ చేయాలో వాళ్ళతో పాటు హౌస్ హోల్డ్, అంటే కార్డు ఎవరి పేరు మీద ఉందో వాళ్ళు కూడా రాస్తున్నారు. అలా ఎప్పుడు రాయకూడదు. మ్యాక్సిమం పేరు, అడ్రస్, దరఖాస్తుదారుని పేరు ఇవన్నీ మీకు తెలిసిందే. చాలామంది తెలియదు ఏంటంటే, దరఖాస్తుదారుని పేరు రైస్ కార్డ్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు రాయాలి. అర్థమైందా? అది సభ్యులను జత చేయడం కొరకు దరఖాస్తు. ఆ తర్వాత బాక్స్లో ఎవరెవరినైతే యాడ్ చేస్తున్నామో వాళ్ళ పేర్లు, వాళ్ళ డీటెయిల్స్ రాయాలి. అర్థమైందా? ఈ అప్లికేషన్ పని వచ్చేసి ఈ అప్లికేషన్ ఇలా ఫిలప్ చేయాలి. అడ్రస్ ఇవన్నీ ఫిలప్ చేసి బాక్స్లో ఎవరికైతే యాడ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ ఆధారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ ఏజ్ ఇవన్నీ రాయాలి. నెక్స్ట్ మూడో అప్లికేషన్ వచ్చేసి మెంబర్ డిలేషన్. సభ్యులను తొలగించడం కొరకు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా అయ్యారే అనుకో అలా తొలగించడం, లేకపోతే కుటుంబంలో ఎవరైనా ఆడవాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారనుకో వాళ్ళకి తొలగించడం. అయితే అది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు మెంబర్ డిలేషన్ కార్డు ఖచ్చితంగా వాళ్ళ ఆధారు యాజ్ ఇట్ ఈజ్ సేమ్ మళ్ళీ పర్టికులర్ వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేసి కరెక్ట్గా ఫిలప్ చేయాలి. దరఖాస్తుదారుని పేరు మాత్రం ఖచ్చితంగా ఎవరైతే పేరు మీద రైస్ కార్డు ఉందో వాళ్ళ పేరే రాయాలి. ఎందుకంటే వాళ్ళ ఇది కొడితేనే మ్యాక్సిమం డీటెయిల్స్ వస్తాయి. రైస్ కార్డు కొట్టినట్టునే ఎవరికి పేరు మీద కార్డు ఉందో వాళ్ళ పేరు మీద వస్తుంది. అది. నెక్స్ట్ నాలుగో అప్లికేషన్ వచ్చేసి రైస్ కార్డులో వీలైనంతవరకు అడ్రస్ చేంజ్. చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఊర్లో ఉండి బయట ఎక్కడో ప్రైవేట్ వర్క్ కంపెనీలో చేసుకొని అలా సెటిల్ అయిన వాళ్ళు కానీ వాళ్ళ అడ్రస్ చేంజ్ చేసుకుంటారు. అలాంటప్పుడు ఈ ప్రాసెస్ చాలా లేటుగా అవుతుంది. మీరు చిరునామా అనేది ఉంది చూసారా ఆ అప్లికేషన్లో ఉన్న చిరునామా ఇవన్నీ ఫిలప్ చేసేటప్పుడు ఎక్కడైతే మార్చవలసిన అడ్రస్ అని ఉందో అక్కడ మీరు ఎక్కడైతే ఉంటున్నారో అది మీ ఊరు అడ్రస్ రాయకూడదు. చాలామంది ఊరు అడ్రస్ రాస్తారు, మళ్ళీ రిజెక్ట్ అవుతుంది. అందుకని అది ఆ పని చేయకండి. అర్థమైందా? అందుకే రైస్ కార్డ్స్ గురించి వీడియోస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఐదో అప్లికేషన్ ఏంటంటే, రైస్ కార్డు దానికి సంబంధించి కొత్త రైస్ కార్డు అప్లికేషన్. ఐదో అప్లికేషన్ కొత్త రైస్ కార్డు అప్లికేషన్ అంటే, ఇప్పటిదాకా రైస్ కార్డు పెట్టుకోకపోయినారు వాళ్ళు పేరు, దరఖాస్తుదారుని పేరు, ఫ్యామిలీ డీటెయిల్స్, అడ్రస్సు, మొత్తం మండలం అన్నీ మొత్తం ఫిలప్ చేయాలి. పర్టికులర్ కూడా టోటల్ ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి ఆధార్ కార్డ్స్ అవన్నీ ఇవ్వాలి. దానికి సంబంధించిన ఆధార్ కార్డు జిరాక్సెస్ అన్నీ కూడా ఇవ్వాలి. ఒకవేళ గతంలో రైస్ కార్డు పెట్టుకొని రిజెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళు ఆ డేటాను పూర్తిగా ఎంఆర్ఓ ఆఫీస్లో క్లియర్ చేయించుకోవాలి. అర్థమైందా? ఇది నా దరఖాస్తుగా కంటెంట్ అనమాట. నెక్స్ట్ ఆరో అప్లికేషన్ వచ్చేసి చేసే పని. ఈ ఆరో అప్లికేషన్ మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఏంటంటే, మ్యాక్సిమం దీనివల్ల పెద్దగా ఏమీ యూజ్ లేదు నాకు తెలిసి. సరెండర్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు సరెండర్ కొరకు రైస్ కార్డు సరెండర్ కొరకు దరఖాస్తు అని ఉంటుంది. సరెండర్ అనుకున్నంటే చాలామంది తెలియదు. ఇప్పుడు మీ ఫ్యామిలీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే, నాకు తెల్ల రేషన్ కార్డు వద్దు అని చెప్పి సరెండర్ చేసేయాలి. కానీ మనం లేట్ చేసి ఉంటారు, అమ్మా నాన్నలతో ఉండుంటారు, తర్వాత వాడికి జాబ్ అయ్యి ఉంటుంది. వాడి పరిస్థితి ఏంటి? సరెండర్ చేయాలి అని అంటే అలాంటప్పుడు ఏడో అప్లికేషన్ ఉపయోగపడుతుంది. ఏంటి? కార్డు విభజన కొరకు దరఖాస్తు. ఇది ఏడో అప్లికేషన్. విభజన అంటే స్ప్లిట్టింగ్.
మీ ఇంట్లో మీ తల్లిదండ్రుల పాటు మీరు ఉన్నారనుకోండి, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యారు. మీ తాలూకు డీటెయిల్స్ ఆ పట్టికలో ఫిలప్ చేసి ఒక మెయిలు ఒక ఫిమేల్ కలిపి స్ప్లిట్ చేయడానికి, అంటే మీ భార్యకి మీకు ఫిలప్ చేసి డీటెయిల్స్ ఫిలప్ చేసి స్ప్లిట్ చేస్తారు. అంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయిపోయారు కాబట్టి మీరు మీ భార్యతో సపరేట్గా ఉండొచ్చు అని చెప్పి ఒక మెయిల్ ఒక ఫిమేల్ కలిపి విభజన కొరకు దరఖాస్తు అనే అప్లికేషన్ ద్వారా మిమ్మల్ని స్ప్లిట్ చేస్తారు. అంటే మీ అమ్మ నాన్నతో మిమ్మల్ని స్ప్లిట్ చేస్తారు. అప్పుడు మీ అమ్మ నాన్నలు వైట్ రేషన్ కార్డుగా ఉంటారు, వాళ్ళ సేఫ్ అవుతారు. లేదంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ పరంగా వాళ్ళ కార్డు అంటే మొత్తం అంత టోటల్ అంటే రేషన్ కార్డు ఎగిరిపోతుంది. ఇది 7 అప్లికేషన్స్ గురించి వీలైనంత వరకు మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా ఒపీనియన్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. లేదు వేరేలా అనుకుంటామంటే మీ ఇష్టం. అర్థమైందా? ఈ లాంగ్ వీడియోకి తగ్గట్టు రిలేటెడ్ వీడియోస్ కూడా చేస్తాను. మినిమం 10 వీడియోస్ వస్తాయి. ఖచ్చితంగా ఫాలో చేయండి. మన నా దరఖాస్తు కంటెంట్ అనేది స్టేట్ వైడ్ కంటెంట్ కాబట్టి మన ఆంధ్ర వాళ్ళకి సంబంధించి ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా నేను వీడియో చేయడం జరుగుతుంది. వీలైనంత వరకు షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటా, బాయ్ బాయ్.